హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మీలో ఎంతమంది గులాబ్ జామున్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అప్పుడే కదా నాకు తెలుస్తుంది ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది. నేను ఇంతకు ముందు 4-5 టైమ్స్ అయితే గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేశానండి. కానీ నాకు ఇంతకు ముందు అంత బాగా అయితే రాలేదు. గులాబ్ జామున్ బౌల్స్ అనేవి క్రాక్స్ అయితే వచ్చేసేవన్నమాట. సో మళ్ళీ ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎలా వస్తాయో చూడాలి. మనం పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. అది మామూలుగా డ్రైగా అయిపోకుండా పైన తడి క్లాత్ అయితే పెట్టుకుని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఆ పిండి అయితే గోరువెచ్చగా పాలు ఉంటాయి కదా, అవి వేసి అయితే మిక్స్ చేసుకున్న పిండి అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఆ తడి బట్ట ఉండగానే అలా ఉండలు చేసుకుంటూ ఉండాలన్నమాట. తడి ఆరిపోతే కొంచెం లైట్ గా వాటర్ అనేది చల్లుకోవాలి క్లాత్ మీద. అలా ఉండలు చేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక పక్కన షుగర్ సిరప్ ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ సిరప్ లోకి మనం గులాబ్ జామున్స్ అనేవి అందులోకి వేసేసుకోవాలన్నమాట. మనకి ఆ సిరప్ అనేది ఎక్కువ టైం కుక్ చేయకూడదు. ఒక 10 మినిట్స్ అలా ఉంచితే, షుగర్ కరిగేంత వరకు ఉంచితే మనకి గులాబ్ జామున్స్ అనేవి బాగా పాకాన్ని అయితే పీల్చుకుంటాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో.